ఇప్పుడు ఈ మాంది గుళిక ఉన్నాయి కదా, గుళిక పక్కన పెట్టేశారు. ఈ మాంది గ్రహం గురించి ఈ మధ్య చాలామంది చాలా విధాలుగా చెప్తున్నారు. ఎవరికైనా డైవర్స్ అయిందనుకోండి, మాంది గ్రహం సప్తమంలో ఉందనో, సప్తమాన్ని చూస్తుందనో, సప్తమానికి అటాచ్మెంట్. ఇవి కొంచెం తొందరపడి చెబుతున్నారనే చెప్పాలి నన్ను అడిగితే. అంటే వాళ్ళు ఒప్పుకోరు, నన్ను ఒప్పుకోరు. కాకపోతే ఇది ఏదన్నా చెడు జరిగింది కానీ అదేదో జరిగింది కనుక అది అంటారు. కానీ అసలు మాంది గుళికలు కూడా శని ప్రభావమే, శని పుత్రులే వాళ్ళు. అందుకని వాళ్ళు శని ఎప్పుడు మేలు కీడు చేస్తాడని లేదు, శని కీడు చేస్తాడని ఎక్కడా లేదు. శని అంత మంచి గ్రహం ఎక్కడా లేదు అసలు. శని నిదానస్తుడు. అంటే నిదానం ఎందుకు చేస్తాడు? డిసిప్లిన్ ఇంప్లిమెంట్ చేస్తాడు. డిసిప్లిన్ కావాలి, డిసిప్లిన్కి ఒక శిక్షణ పొందాలి. శిక్షణ పొందాలని టైం పడుతుంది వాడికి. అందుకని రైట్ మార్గంలో వెళ్ళాలి, టైం పడుతుంది. లేదు ఏదో పడితే చేసేసుకుంటానేనన్న వాడికి టైం పట్టదు. అందుకని ఆ టైంకి టైం తీసుకుంటాడు కనుక శని మందగతుడు, నిదానసుడు, మూమెంట్ కూడా మందం కనుక అంటారు తప్ప శని మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు. శని కనుక మేలు చేస్తే తిరుగుదేస్తే లేదు అసలు. శని రాహుకేతులు మేలు చేస్తే దానికి తిరుగుబడి లేదు అసలు, రివర్స్ కాదు అసలు. ఇంకా మిగతా గ్రహాలు మంచి చేస్తే ఆ టైం అయినాక అయిపోతాయి కూడా. ఇదే శని కనుక రాహుకేతులు మంచి చేస్తే, చెడు రీత్యా రాంగ్ వేలో మంచి చేస్తే, అంటే లంచం పుచ్చుకోవటం ఇటువంటివి హెల్ప్ చేస్తే ఆ టైం అయిపోగానే వాడు శిక్ష పొందుతాడు, అది గ్యారంటీ. అంత తప్ప ఈ గురువు పీరియడ్ ఉందనుకోండి, వాడు అసలు లంచం అయితే పుచ్చుకునేవాడు వాడు. అది వీడు లంచం టైంలో ఏం ఇస్తాడు? తేడా ఏమొస్తుంది? శని ఎక్కడున్నా భోజనం పెడతాడు. జైల్లో వాడికి భోజనం ఎవడు పెడుతున్నాడు? ఎందుకు పెట్టాలి జైల్లో వాడికి భోజనం? అవును, గవర్నమెంట్ ఎందుకు పెట్టాలి? గవర్నమెంట్ ఖర్చులో. అది కాక యావజ్జీవ కారాగార శిక్ష వేసింది గవర్నమెంట్. రోజు భోజనం ఎందుకు పెట్టడం వాడికి? వాడిని ఒకసారి చంపేయచ్చు కదా, ఉరి శిక్ష తీసేయచ్చు కదా, చేయకుండా ఎందుకు పెడుతోంది? అంటే వాడికి భోజనం అక్కడ రాసి పెట్టింది, శని పెడుతున్నాడు వాడు. అదే శని క్రమశిక్షణకి ఇన్సిస్ట్ చేస్తాడు. వాడికి బుద్ధి వస్తుందేమో అని చూసి చేస్తాడు అనమాట. అంతే తప్ప వాడు చెడు చేసేవాడు కాదు. అందుకని ఏలినాటి శనిలో కూడా మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు. శని చేస్తే మేలు చేస్తే మటుకు గ్యారెంటీగా మేలు ఉంటుంది అనమాట. అంటే నేను అనేది ఏ గ్రహము మంచిది కాదు, ఏ గ్రహము చెడ్డది కాదు, ఏది కాదు. అది ఇక్కడే మనకి ఫంక్షనల్ బెనిఫిట్. తత్కాల శుభులు పాపులు తీసుకోవాలి. న్యాచురల్ శుభులు పాపులు కాదు, తత్కాల శుభులు పాపులు. అది అన్నమాట. సూర్యుడు పొద్దున్నే ఉదయించడం మంచిదే, ఉదయించకపోతే మనకి బాగుండదు. మధ్యాహ్నానికి వచ్చేసరికి వాడు సూర్యుడు మండుటి ఎండలో చెడిపోతాడు. అది కానీ అది అట్లా తత్కాల. అంటే తత్కాల అనేసి ఏమవుతుంది? వాడి భావాధిపత్యం ఏంటి, భావలో ఎందుకు ఉన్నాడు, ఏ భావాలతో సంబంధం ఉంది, అవి తత్కాల అన్నమాట. లగ్నాత్తు తత్కాల సంబంధాలన్నీ శుభులు పాపుల్ని చూసుకుంటే ఫంక్షనల్ బెనిఫిట్స్ బెనిఫిట్స్. కేపీలో ఎక్కువ చూసేది ఫంక్షనలే, నైసర్గిక తత్వాలు చూడం. ఎక్కువ ఫంక్షనల్ బెనిఫిట్సే చూస్తాం, భావా చాటే చూస్తాం. అక్కడ రాశి చాటు మటుకు దృష్టుల కోసం చూస్తాం. అందుకని తేడా వస్తుంది అది. అయితే ఇప్పుడు బృహపరాశర హోరాశాస్త్రం ఉంది కదా, అందులోనే అప్రకాశ గ్రహాలని మాంది గుళిక గురించి చెప్పారు కదా. మరి అంటే జాతకంలో వాటి యొక్క ప్రభావం ఉంది కాబట్టి అక్కడ రాసి ఉంటారు కదా. ఉన్నది, వాటి ప్రభావం ఉంది. కానీ మనకి ఇక్కడ ఈ ఏరియాలో మనకి వాటిని చదివే అలవాటు లేదు. ఇప్పుడున్న కాల పరిస్థితులకి అంత స్లో మూవ్మెంట్ ప్లానెట్స్తో సంబంధం లేదు. కొన్ని రిజల్ట్స్ చెప్తారు. ఎక్కువ వాడేది ఇప్పుడు కేరళ వాటిలో వాడతారు వాళ్ళు. అక్కడ ఆ ఏరియాలో ఎక్కువ, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క థియరీస్ డెవలప్ అయినాయి. కానీ ఇప్పుడు గ్లోబల్గా అన్నీ కలిసిపోతున్నాయి. కల్చర్స్, సివిలైజేషన్ అన్నీ కలిసిపోతున్నాయి కనుక ఇంత ఫాస్ట్గా మార్పులు వచ్చేవన్నీ దీనివల్ల వస్తుంది, దీనివల్ల రాలేదు అని చెప్పడానికి కష్టం. వాటికి దశా పీరియడ్స్ లేవు కదా, వాళ్ళని గోచారంలో తప్ప ఎక్కడ. వాళ్ళ గోచారంలో కూడా వాళ్ళు చాలా స్లో మూవింగ్ ప్లానెట్స్ కనుక వాళ్ళని ఆధారపడి మంచి కోసం వాళ్ళని ఆధారపడలేం, చెడు కోసం వాటి మీద ఆధారపడలేం. అది ప్రాబ్లం. ఇప్పుడు రాహువు కేతువులు ఉన్నాయి. శనివత్ రాహువు, కుజవత్ కేతువు అంటారు కదా, అది ఎంతవరకు మనకి ఫలిత భాగంలో ఉపయోగపడుతుంది? రాహు కేతువులు క్యాటలిస్ట్ ప్లానెట్స్, నిజంగా స్వయప్రకాశ గ్రహాలు కావు. అవును, వాటికి ప్రకాశం లేదు. బైనాక్యులర్స్లో మనం గ్రహాలను చూడలేము. అవి ఎట్లా వచ్చాయి? మిగతా 7 గ్రహాలు మధ్యలో సన్నుండి చుట్టుపక్కల గ్రహాలు ఉండి అవి తిరుగుతూ ఉంటే, సన్ను చుట్టూ అవి తిరుగుతుంటే 7 టార్చ్ లైట్లు అనుకోండి, మధ్యలో సన్ను స్టెంప్ అనుకోండి, 6 టార్చ్ లైట్లు అనుకోండి. ఆ టార్చ్ లైట్లు ఫోకస్ ఎక్కడ పడుతుంది?
2 లైట్లు కలిసినప్పుడు ఒక ఫోకస్ క్లస్టర్ ఆఫ్ రేస్ వస్తుంది, ఒక సముదాయం, కాంతి సముదాయం వస్తుంది. ఆ సముదాయమే రాహు. మనకు కనిపించే సైడ్ రాహు, అవతల సైడు కేతు అనమాట. కాంతి సముదాయం, కాంతి క్లస్టర్ ఆఫ్ రేస్ అంటాం, కాంతి పుంజము అంటాము. అది మనకు కనిపించే సైడు అది నార్త్ నోడ్ అంటాం. ఆ అవతల సైడ్ సౌత్ నోడ్ అంటే అది కేతు, నార్త్ నోడ్ అంటే కేతు. ఇది చంద్రుడి చుట్టూ మనం చూస్తున్నాం. భూమి నుంచి చూసేటప్పుడు ఇవి మనకి చంద్రుడి చుట్టూ కనిపిస్తాయి. మనకి చూసే రాహుకేతులంతా చంద్రుడు నోడ్స్ అంటాం, లూనార్ నోడ్స్. అట్లాగే ప్రతి గ్రహానికి నోడ్స్ ఉన్నాయి. రాహుకేతులు ఉన్నారు, గురుడికి ఉన్నారు, కుజుడికి ఉన్నారు, అన్ని గ్రహాలకి ఉంటారు. ఈ క్లస్టర్ ఆఫ్ రేసే కదా, వాళ్ళ అక్కడ పడినప్పుడు అక్కడ క్లస్టర్ ఆఫ్ రేస్ ఉంటాయి. కానీ మన జ్యోతిషంలో తీసుకునేది చంద్రుడు మనోభావం కనుక మనకి చంద్రుడితో పాటు ఆ చంద్రుడు నోట్స్ కూడా, లూనార్ నోట్స్ కూడా రాహుకేతుల్ని తీసుకున్నాం. ఈ రాహుకేతులు వచ్చేసరికి ఏమైందంటే మొదట్లో మండేన్ ఎస్ట్రాలజీ గ్రహణాల కోసం రాహుకేతులు గ్రహణాలు ఎప్పుడు వస్తాయి అని రాహుకేతులకి మైథాలజీ స్టోరీస్ కూడా ఉన్నాయి. వాతావరణం మైథాలజీ, మండేన్ ఎస్ట్రాలజీ, అసలు వాళ్ళు అమృతం తాగారని వాడని ఆ స్టోరీలు ఇవన్నీ ఉన్నాయి. ఆ స్టోరీలన్నీ అట్లా చేసి సైంటిఫిక్గా చూస్తే ఈ రాహుకేతువులు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఏ పని చేస్తారు అంటే రాహుకేతులు కాంతిపుంజం ఆఫ్ ఆల్ ప్లానెట్స్. అందుకని అన్ని ప్లానెట్స్ అందులో సమకూడి ఉన్నాయి. దే ఆర్ స్ట్రాంగర్ దాన్ ఆల్ ప్లానెట్స్. అన్ని ప్లానెట్స్ కంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. అవును. అట్లాగే కేతువు కూడా. రాహుకేతులో ఇద్దరిలో మధ్యలో కేతు స్ట్రాంగ్. ఇంకా కేతు కనపడ్డా అవతల పక్క ఉంటాడు. కేతు ఆర్డర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ప్లానెట్స్ తీసుకుంటే మన వేదిక ఎస్ట్రాలజీ కూడా కేతు ఈజ్ ది స్ట్రాంగెస్ట్ ప్లానెట్. నెక్స్ట్ రాహు, ఆ తర్వాత మిగతా గ్రహాలన్నీ వస్తాయి. ఆర్డర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంతే. ఈ షడ్బలాలు చేసేటప్పుడు కూడా నైసర్గిక స్ట్రెంగ్త్ తీస్తే వాటిల్లో వస్తాయి. అంటే షడ్బలాల్లో రాహుకేతులు చూడం మనం, అది వేరే సంగతి. ఈ ఆర్డర్ ఆఫ్ స్ట్రెంగ్త్లో కేతు ఫస్ట్ వస్తాడు, రాహు తర్వాత వస్తాడు. వీళ్ళ ఫలితాలకి వీళ్ళకి ఏం చేశారు, ఒరిజినల్గా గ్రహణాలు ఎప్పుడు వస్తాయని క్యాలిక్యులేట్ చేయడానికే వాళ్ళని వాడారు. వ్యక్తిగత జాతకాల్లో తర్వాత వాడారు. తర్వాత వాడేటప్పుడు ఏం చేశారు, అందుకని వింశోత్తర దశలో వీళ్ళకి దశలు ఉంటాయి. అవును. మిగతా వాళ్ళతో పాటు నక్షత్రాల ఆధిపత్యం ఇచ్చారు కానీ రాసుల ఆధిపత్యం ఇవ్వాల. అవును. ఇట్లా చాలా రకాలున్నాయి. వారాల్లో ఆధిపత్యం ఇవ్వలేదు. అవును. రోజు హోరాలో 24 గంటల హోరాల్లో ఆధిపత్యం లేదు రాహుకేతులకి. అందుకని ఇక్కడ తగాదా వచ్చింది క్లాసికల్ ఎస్ట్రాలజర్స్కి. వీడికి నక్షత్ర జ్యోతిష్యులు రాహుకేతులను ఒప్పుకున్నారు. వాళ్ళకి రాహుకేతులకి ఒక్కొక్కడికి ముగ్గురు నక్షత్రాలని ఓనర్షిప్ ఇచ్చారు. అందుకని వీళ్ళకి దశాభుక్తులో వీళ్ళు వచ్చారు. వీళ్ళ ప్రభావం ఎక్కువ వచ్చింది. వ్యక్తిగత జాతకాల్లో ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట రాహుకేతులకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినాక. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దశాభుక్తులో కానీ గోచారంలో కానీ ఏం చేస్తారు? మీరు చెప్పిన రాహు, శనివత్తు రాహు, కుజవత్తు కేతు అనేది ఎక్కువ గోచారంలో ఉపయోగపడుతుంది. రాహు ఏం చేస్తాడు, కేతు ఏం చేస్తాడు అనేది. ఇది కూడా ఎప్పుడంటే పూర్వకాలం నాగరికత అంతా డెవలప్ కానప్పుడు శని చేసే పని రాహు చేస్తాడని, అంటే చెడే. కుజుడు చేసే పని కేతు చేస్తాడని అదొక గోచారానికి పాతకాలంలో అలపడండి. ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే వేదిక ఎస్ట్రాలజీ కానీ కేపీ ఎస్ట్రాలజీ కానీ రాహు కేతు ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్. అందులో ఎక్కువ ఎవరు చూస్తారు, ఎక్కువ ప్రభావం క్లస్టర్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్, అన్ని రేసు కలిసి ఉన్నాయి. ఇందులో ఎవడు ఏ రాహు, ఒక జాతకం తీసుకుంటే ఆ రాహులో జన్మజాతకం తీసుకోండి. ఆ రాహుని ఎవరు చూస్తున్నారు, ఏ ప్లానెట్ అయితే రాహుని చూస్తుందో ఈ రాహు ఆ ప్లానెట్ లక్షణాలు లాక్కుంటుంది. ఆ రాహు ఆ పని చేస్తుంది. ఫస్ట్ కంజాయింట్ ప్లానెట్, ఏ ప్లానెట్తో రాహు యుతి పొందింది ఆ లక్షణాలు రాహు వాడు చేస్తాడు. ఆ యుతి పొందిన ప్లానెట్ ఎక్స్కి ఏ భావాల ఓనర్షిప్ ఉంది, ఏ భావంలో ఉన్నాడు వాడు, కనెక్షన్స్, అది రాహు దశలో రాహు ఇవ్వచ్చు. కంజంక్షన్. నెక్స్ట్ యాస్పెక్ట్, ఎవరు చూస్తున్నారు రాహుకేతుల్ని, ఆ యాస్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ రాహు ఏ స్టార్లో ఉన్నాడు, స్టార్ ఎస్ట్రాలజీ నక్షత్ర జ్యోతిషం వాళ్ళకి ఏ స్టార్లో ఉన్నాడు, స్టార్ లార్డ్ ఎవరు, ఆ స్టార్ లార్డ్ లక్షణాలు వీళ్ళు చేస్తారు. ఆ తర్వాత రాశి లార్డు తప్పకుండా ఉంటాడు, ఆ రాశి లార్డు పని వాడు చేస్తాడు. అందుకని వేదిక ఎస్ట్రాలజీ ఏ రాశిలో ఉన్నాడు ఆ రాశి లార్డు పని చేస్తాడని
జ్యోతిష్యంలో చెప్పుకోవటం, గోచారంలో వచ్చేసరికి ఇట్లా అట్లా చెప్పేసి శనివత్ రాహు కుజవత్ రాహు అని ఒక నానుడు పడిపోయింది. కానీ ఇప్పుడున్న కాంపిటేటివ్ అండ్ కాంప్లెక్స్ సొసైటీలో ప్రతి క్షణం ఏ రాహు ఏం చేస్తున్నాడు, గోచార రాహు ఏం చేస్తున్నాడు, అందులో జనరకాల రాహుకేతులు ఏం చేస్తున్నారు ఇది చూడాలి. ఈ రాహుకేతులు స్ట్రాంగెస్ట్ ఎందుకు అయ్యారంటే ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ కేతు ఇస్ ది స్ట్రాంగెస్ట్ అనమాట. రాహుకేతుల గురించి 11 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన ఆయన మన అమ్ములుగా ఆయన ఉన్నారు, ఆయన ఇప్పుడు లేరు. పంచాంగం రాస్తారు అతనేనా? పంచాంగం రాస్తారు, పేరు మర్చిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి రాస్తోంది ఇప్పుడు. ఆయన 11 సంవత్సరాలు రీసెర్చ్ చేసి రాశాడు, రాహుకేతుల మీద రీసెర్చ్ చేసి ఆయన చెప్తాడు. అందులో కేతువుకి వచ్చేసరికి ఏం చేస్తాడంటే అన్ని గ్రహాల కంటే స్ట్రాంగెస్ట్ కేతువు. కేతువు చివరిలో అంత్యక్రియలు ఎలా జరుగుతాయి, ఎలా పోతాడు, నేచర్ ఆఫ్ డెత్, ఆ డెత్ తర్వాత అంత్యక్రియలు ఏ రకమైన జరుగుతాయి, సామూహికంగా జరుగుతాయా, ఇప్పుడు యాక్సిడెంట్లో పోతాడు, ఎక్కడో ప్లేన్ యాక్సిడెంటో ఎందులోనో, ఆ తర్వాత ఇంట్లో పోతాడు, నలుగురు వాళ్ళ మధ్యలో పోతాడు, అంత్యక్రియలు క్రమంగా జరుగుతాయి, కొన్ని క్రమంగా జరగని 7 రకాల అంత్యక్రియలు చెప్పాడు ఆయన. వీటన్నిటి ఏ రకంగా పోతాడు అనే కేతు ఇన్ఫ్లుయెన్స్. ఆ పోయినాక ఆ జీవిని శరీరం మీద, శరీరంలో ప్రాణం పోయినాక కూడా పనిచేసే గ్రహం కేతువు. రాహు కూడా పనిచేయదు, మిగతా గ్రహాలు ఏం పనిచేయవు. పోయినాక కేతువు పనిచేసి ఆ జీవిని ఈ జన్మ నుంచి వేరే జన్మలో మనలో జన్మ ఉంటే వేరే గర్భంలో ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి అనేది డిసైడ్ చేసేది కేతువు.